అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. షబే బరాత్ జాగారం మన ముందుకు రానే వచ్చింది. ఫిబ్రవరి 3వ తారీఖు మంగళవారం సాయంత్రం ఇన్షా అల్లా మనకి జాగారం అనేది జరుగుతుంది. షబే బరాత్ జాగారంలో ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి అని చెప్పి చాలామంది అడగడం మొదలుపెట్టారు. నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అంటే, షబే బరాత్కి ప్రత్యేకమైన నమాజ్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా మనం గమనించుకుంటే కొన్ని నమాజులు మనం చూస్తూ ఉంటాము. కొన్ని నమాజుల్లో 4 రకాతులు ఉంటుంది, లేదంటే 2 రకాతులు ఉంటాయి. వాటిలో మొదటి రకాత్ సూరే ఫాతిహా చదివిన తర్వాత ఫలా సూరా చదవాలి. రెండవ రకాతులో సూరే ఫాతిహా చదివిన తర్వాత ఫలా సూరా చదవాలి. లేదంటే 3వ రకాతులో సూరే ఫాతిహా చదివిన తర్వాత ఫలా చదవాలి. ఇవన్నీ కూడా ఏదైతే మనకి యూట్యూబ్లో కానివ్వండి, లేదంటే కొంతమంది చెప్తూ ఉంటారో, ఇవన్నీ కూడా ప్రవక్త గారు మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా కూడా తెలియచేయలేదు. ఈ విషయాన్ని ముందుగా మీరు గమనించండి. ఒకవేళ తెలియజేశారే అనుకుందాము, కానీ ప్రవక్త గారు దానికన్నా ముఖ్యంగా మనకి తెలియజేసిన విషయం ఏమిటి అంటే, మీ జీవితంలో ఎటువంటి ఫరజ్ నమాజు కూడా ఎట్టి పరిస్థితిలో వదలకండి అని చెప్పి ప్రవక్త గారు చాలా స్పష్టంగా మనకి తెలియజేశారు. చాలా స్పష్టంగా చాలా హదీసులు కూడా మన ముందు ఉన్నాయి, సహీ హదీసులు కూడా మన ముందు ఉన్నాయి. పవిత్రమైన ఖురాన్ గ్రంథం కానివ్వండి, హదీసులు కానివ్వండి, వీటన్నిటిలో ఎక్కువ శాతం మనకి నమాజ్ యొక్క ఆజ్ఞ ఉంది. ఏ నమాజ్? ఫరజ్ నమాజ్. ఫరజ్ నమాజ్ యొక్క ఆజ్ఞలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఫరజ్ నమాజ్ని ముఖ్యంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు పెద్ద పెద్ద మస్జిద్లు 2 అంతస్తులు 3 అంతస్తులు, లేదంటే చాలా అందంగా కనిపించే మస్జిద్లు ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి మస్జిద్లు అయితే కడుతున్నారు, అల్హమ్దులిల్లా. కానీ ఆ మస్జిదులు ఎప్పుడు కూడా ఖాళీగా పడి ఉంటున్నాయి. ఆ మస్జిద్ సరౌండర్లో ప్రతి ఒక్కరు అల్హమ్దులిల్లా, చాలామంది ముస్లిమ్స్ ఉంటారు, చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, చాలామంది షాపుల్లో కూర్చొని ఉంటారు, కానీ నమాజ్ చదవరు. అల్లాహ్ ప్రతి ఒక్కరికి కూడా హిదాయత్ ప్రసాదించాలి. నేను చెప్పేది ఏమిటంటే, మన జీవితాల్లో ఎక్కువ శాతం మంది, చాలా ఎక్కువ శాతం మంది ఫరజ్ నమాజులు వదిలిపెట్టేస్తూ ఉంటారు. ప్రళయకాలపు రోజున మొట్టమొదటిగా మన కర్మపత్రాలు ఏదైతే ఉందో, కర్మపత్రాలు బయటకు తీసినప్పుడు మొట్టమొదటిగా ఆ లెక్కలలో లెక్కించే ఆరాధన నమాజ్. మొట్టమొదటిగా నమాజ్ యొక్క లిస్ట్ అనేది బయటకు తీస్తారు. మనకు హదీస్ వస్తుంది, ఎవరి నమాజ్ అయితే పవిత్రంగా, ఎవరి నమాజ్ అయితే పరిపూర్ణమవుతుందో, ఎవరి జీవితంలో అయితే పూర్తిగా ఫరజ్ నమాజులు పూర్తయి ఉంటారో, వాళ్ళని అల్లాహు తాలా ఆయన యొక్క కరుణతో స్వర్గంలో పంపించే యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనకి హదీస్ కూడా ఉంది. నా ప్రేమ సోదర మహాశైలారా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఫరజ్ నమాజు మనకి చాలా 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 ముఖ్యమైనవి. అందుకనే షబే బరాత్ అల్హమ్దులిల్లా మనమందరం కూడా అల్లాహ్ ముందు వేడుకునే రాత్రి, మన పాపక్షమాపణ చేసుకునే రాత్రి, అల్లాహ్ ముందు సజ్దా చేసే రాత్రి, అల్లాహ్ ముందు నమాజులు చేసే రాత్రి. ఇలాంటి పవిత్రమైన రాత్రి మామూలు రోజుల్లో మీరు ఆరాధనలు చేయండి, మామూలు రోజుల్లో మీరు జాగారాలు చేయండి అంటే మనకు అవకాశం కుదరదు, మనం ఉండలేము కూడా. కానీ ఎప్పుడైతే ప్రత్యేకంగా మనం జాగారం చేయాలి, ఆ రోజు రాత్రంతా కూడా మేము అల్లాహ్ ముందు ఆరాధన చేయాలి అనే అవకాశం వస్తుందో, ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మన జీవితంలో మనం వదిలిపెట్టేసిన ఫరజ్ నమాజులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆచరించడం వలన మనం ఎక్కువగా లాభం పొందగలుగుతాము. అంతే తప్ప సలాతు తౌబా, సలాతు షుకూర్, సలాతుల్ హాజత్ ఇవన్నీ ఎవరికంటే, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎటువంటి నమాజులు కూడా వదలరో, ఎటువంటి ఫరజ్ నమాజులు కూడా వదలరో, అలాంటి వారి కోసం ఈ నమాజులన్నీ. అందుకనే దయచేసి గమనించండి. చదవాలంటే చదవండి, నేను చదవద్దు అని ఎవరికి చెప్పట్లేదు. కాకపోతే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా, ఒకవేళ మీరు నమాజులలో ఆ రాత్రిని గడపాలి అనుకుంటే గనుక, మీ జీవితంలో వదిలిపెట్టిన ఖజా నమాజులు, ఫజర్ నమాజులు ఎన్ని వదిలారు వాటన్నిటిని ఒక లిస్ట్ తీసుకోండి, దాని ప్రకారంగా ఒకటి తర్వాత ఒకటి చదువుకుంటూ వెళ్ళండి. జొహర్ నమాజులు ఎన్ని వదిలారు, ఆ జొహర్ నమాజులన్నీ కూడా ఒక లిస్ట్ తీసుకోండి, దాని ప్రకారంగా మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఉదాహరణకి కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫజర్ నమాజ్ ఇంట్లో చదువుకుంటారు, లేదంటే మస్జిద్లో చదువుకుంటారు, కానీ జాబ్కి వెళ్ళిన తర్వాత జొహర్ నమాజ్కి వాళ్ళకి కుదరదు.
ఇప్పుడు ఈ లెక్కన వెళ్తే వాళ్ళు నెలలో 4 రోజులు 5 రోజులు మాత్రమే జొహర్ నమాజ్ చదవగలుగుతారు. మిగతా రోజులన్నీ కూడా వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వారు జాబ్ చేసేవారు, లేదంటే వేరే పనులు చేసేవారు, ఏదైనా కానివ్వండి, మీ జీవితంలో ఎన్ని నమాజులు, ఏ ఫరజ్ నమాజులు మీరు వదులుతున్నారో, ప్రతిరోజు 5 పూటల నమాజులో ఏ నమాజులు మీరు వదిలేశారో వాటన్నిటిని కూడా లెక్కించుకొని, ఒకవేళ లెక్క లేదు అంటే, ఓ అల్లా, నా జీవితంలో నేను వదిలిపెట్టిన ఫలానా ఫరజ్ నమాజ్, ఫజర్ యొక్క ఫరజ్ నమాజ్ 2 రకాతులు ఖజా చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకొని మీరు చదువుతూ వెళ్ళండి. పుణ్యానికి పుణ్యం వస్తుంది. మీ కర్మపత్రాలలో ఏదైతే మైనస్ అయిన నమాజులు ఉన్నాయో, ఫరజ్ నమాజులు, అవన్నీ కూడా ఫిల్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. దానివలన మీరు ఎక్కువగా లాభం పొందవచ్చు. అందుకని నా ప్రేమ సోదర మహాశివులారా, ప్రత్యేకమైన నమాజ్ అంటే నేను మీ అందరికీ ఇదే సజెస్ట్ చేస్తాను. లేదు భయ్, మేము వాటిని పక్కన పెడతాము, సలాతు తౌబాహ్ నమాజ్ చదువుతాము, సలాతు శుక్ర్ నమాజ్ చదువుతాము, లేదంటే చాలామంది ఎక్కువగా చదివే నమాజ్ సలాతు తస్బీహ్ నమాజ్, ఇది కూడా మేము చదువుతామంటే అల్హమ్దులిల్లా, ఇవి కూడా మీరు చదవవచ్చు. నా సజెషన్ మాత్రమే నేను మీ అందరికీ తెలియజేశాను. ఒకవేళ మీరు చదవాలంటే కొన్ని నమాజులు ఇవి చదవండి, కొన్ని నమాజులు అవి చదవండి. అంటే కొన్ని ఫరజ్ నమాజులు చదువుకోండి, ఖజా నమాజులు, కొన్ని ఈ నఫీల్ నమాజులు చదువుకోండి, తహజ్జుద్ నమాజ్ చదువుకోండి. ఇన్షాల్లా ఇలా మీ యొక్క సమయాన్ని మీరు పూర్తి రాత్రి గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకమైన నమాజ్ అంటారా? ప్రత్యేకమైన నమాజ్ అంటూ ఏమీ లేదు. ప్రవక్త గారు మనకి ఎటువంటి ప్రత్యేకమైన నమాజ్ కూడా తెలియజేయలేదు. ప్రవక్త గారు తెలియజేసిన ఒకే ఒక్క నమాజ్, మీ జీవితంలో మీరు వదిలిపెట్టిన ఫరజ్ నమాజులు, ఖజా నమాజ్. ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు గమనించండి, మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. ఇటువంటి లాభదాయకమైన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.